హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం చెక్ ఇఫ్ స్ట్రింగ్స్ కెన్ బి మేడ్ ఈక్వల్ విత్ ఆపరేషన్స్ 1. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో 2 స్ట్రింగ్స్ అనేది ఇన్పుట్ ఇస్తాడు. ఆ 2 స్ట్రింగ్స్ యొక్క లెంత్ అనేది ఎగ్జాక్ట్గా 4 ఉంటుంది అన్నాడు. అండ్ ఆల్సో మనం ఆ 2 స్ట్రింగ్ని ఈక్వల్ చేయాలి. ఎన్ని ఆపరేషన్స్ అయినా పర్ఫామ్ చేసుకోవచ్చు. అదే ఆపరేషన్, ఏదైనా 2 ఇండిసెస్ ఐజీ ఇండిసెస్ తీసుకొని దాని యొక్క డిఫరెన్స్ అనేది 2 అవ్వాలి. 2 అయితే దాన్ని మనం స్వాప్ చేసుకోవచ్చు అన్నాడు. ఓకేనా, అంటే ఆల్టర్నేట్ వాల్యూస్ మనం స్వాప్ చేసుకునే ఛాన్స్ ఉంది అన్నాడు. ఓకే, ఏబిసిడి సిడి ఏబి ఉంది ఇక్కడ. అంటే ఏంటి, మనం ఏని స్వీని స్వాప్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ సిఏ ఉంది, రెండాటిని స్వాప్ చేసుకుంటే ఏకి సికి ఈక్వల్ అవుతుందా? అవుతుంది. ఇక్కడ బీడి ఉంది ఆడ్ పొజిషన్స్లోని, ఇక్కడ డిబి ఉంది. ఇప్పుడు ఈ రెండాటిని స్వాప్ చేసుకుంటే దీనికి ఈక్వల్ అవుతుందా? అవుతుంది. సో అలాగనమాట. ఇక్కడైతే ఏసీ ఉంది, డీసీ ఉంది. సో మనకి ఖచ్చితంగా సేమ్ వాల్యూస్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అవ్వాలి? S1 ఆఫ్ 0కి S2 ఆఫ్ 0 ఈక్వల్ అవ్వాలి. అండ్ S1 ఆఫ్, నేను ఫస్ట్ ఈవెన్ కేసు చెక్ చేస్తున్నాను, S2 ఆఫ్ 2. ఓకేనా, ఈ కండిషన్లో సాటిస్ఫై అవుతుంది. ఆర్ఎల్స్ ఇంకా ఏ కండిషన్ ఉండాలి మనకి? స్వాప్ అండ్ కండిషన్స్లో, అంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఇందులో థర్డ్ ఎలిమెంట్కి ఈక్వల్ అవ్వాలన్నాడు. S1 ఆఫ్ 0 ఈక్వల్ టు S2 ఆఫ్ 2. అండ్ ఈ థర్డ్ ఎలిమెంట్కి ఈక్వల్ అయినప్పుడు ఏంటి, ఇందులో థర్డ్ ఎలిమెంట్ అని ఖచ్చితంగా ఫస్ట్ ఎలిమెంట్కి ఈక్వల్ అవ్వాలి. S1 ఆఫ్ 2 ఈక్వల్ టు S2 ఆఫ్ 0. అంతేనా? ఇప్పుడేటి, ఈవెన్ అంటే ఫస్ట్ వన్ థర్డ్ వన్ ఈ పొజిషన్లో ఉన్న ఈవెన్ ఇండెక్స్ అన్నీ చెక్ చేసాం మనం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి చెక్ చేయాలి? ఆడ్ కేస్ చెక్ చేయాలి. ఇఫ్ S1 ఆఫ్ 1 దేనికి ఈక్వల్ అవ్వాలి? S2 ఆఫ్ 1కి ఈక్వల్ అయ్యి దీని అర్థం ఏంటి? ఏ పొజిషన్స్లో వాల్యూస్ ఆ పొజిషన్స్లో ఈక్వల్ అయినప్పుడు అని అర్థం. నెక్స్ట్ ఒకవేళ ఈక్వల్ అవ్వలేదు అంటే స్వాప్ చేసి ఉండాలి ఖచ్చితంగా. స్వాప్ చేస్తే ఏమవ్వాలి? S1 ఆఫ్ 1 ఈక్వల్ టు ఈ ఫస్ట్ పొజిషన్స్కి ఈ థర్డ్ పొజిషన్ వాల్యూ ఈక్వల్ అవ్వాలి. అండ్ ఇంకేంటి, సారీ ఇక్కడ S2. నెక్స్ట్ ఈ థర్డ్ పొజిషన్ వాల్యూ ఈ ఫస్ట్ పొజిషన్కి ఈక్వల్ అవ్వాలి. అంతేనా? అవన్నీ ఏది చేయాలి? రిటర్న్ ట్రూ చేయాలి, లేకపోతే రిటర్న్ ఫాల్స్. సో రన్ చేస్తున్నాను. సబ్మిట్ చేస్తున్నాను. గైస్, ఇది ఇవాళ సొల్యూషన్. ఒకవేళ వేరే లాంగ్వేజ్లో కూడా సొల్యూషన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆల్సో నా ఎఫర్ట్ మీకు కనిపించినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. డైలీ డీట్ కోడ్ ప్రాబ్లమ్స్ నాతో కలిసి సాల్వ్ చేయాలనుకుంటే ఛానల్ ఇప్పుడే ఫాలో చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ.